దిశ పత్రికకు సంబంధించి వార్త చూద్దాం. మహాయతిదే మరోసారి ఎన్డీఏకు పట్టం కట్టిన మహారాష్ట్ర 234 స్థానాల్లో కూటమి విజయం. 132 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ. సీఎం సీటు కోసం ఫడ్నవీస్, షిండే, అజిత్ మధ్య పోటీ. ఎల్లుండి వరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందే. జార్ఖండ్లో మరోసారి కాంగ్రెస్ కూటమి పాగా. 56 సీట్లతో జేఎంఎం కాంగ్రెస్ కూటమి విజయడంక. ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్. ఫలితాలు కాంగ్రెస్కు చెంపపెట్టు అంటూ బైపోల్స్ లోపల మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల లోపల మొత్తంగా మహాయుతి కూటమి విజయం సాధించడం జరిగింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించడం జరిగింది. దీంట్లో మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ కూటమికి చెరొక స్థానాన్ని అంటే చెరొక రాష్ట్రాన్ని అధికారంలోకి రావడం జరిగింది. దీంట్లో మహారాష్ట్రకు సంబంధించి ఏదైతే బీజేపీని ఎదుర్కోవడం లోపల ఇప్పుడు ఏదైతే మిత్రపక్షాలుగా ఉన్నాయో ఇండియా కూటమి పక్షాలన్నీ కూడా బీజేపీని టార్గెట్ చేయడం లోపల వెనుకబడ్డాయి. బీజేపీకి ధీటుగా గత 6 నెలల కిందటి వరకు ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుంది అని అంచనాలు వేసినటువంటి రాజకీయ విశ్లేషకుల అంచనాలన్నీ కూడా తారుమారాయి ఇండియా కూటమి వెనుకబడి ఎన్డీఏ కూటమి గెలుపొందడం జరిగింది. దీంట్లో 6 నెలల లోపలే ఎందుకు ఈ మహాయుతి కూటమి గట్టెక్కగలిగింది? ప్రీ ఫైనల్గా ఈ లోక్సభ ఎన్నికలను తీసుకొని దీంట్లో గేమ్ చేంజర్గా మారినటువంటి పథకం ఏదన్నా ఉన్నది అంటే లడ్కీ బహన్ స్కీమ్. మహిళలకు 1500 రూపాయలు ప్రతి నెల ప్రతి మహిళ అకౌంట్ల లోపల 1500 రూపాయలు షిండే ప్రభుత్వం, శివసేన షిండే ప్రభుత్వం వేయడం జరిగింది. దీంట్లో అది ప్రధానంగా ఎఫెక్ట్ చూపించింది. అదేవిధంగా మహిళా ఓటర్లందరినీ అట్రాక్ట్ చేయడం లోపల మహాయుతి కూటమి చాలా కూల్గా విజయం సాధించింది. ఇటువైపు ఇండియా కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షాలన్నీ కూడా కేవలం ఒక ద్రోహం చేసి అధికారాన్ని చేజెక్కించుకున్నారు అనే ఒకే ఒక పాయింట్ తోటి ఎన్నికలకు వెళ్ళారు. అదేవిధంగా రెబల్స్ని అరికట్టడం లోపల కూడా ఇండియా కూటమి సక్సెస్ కాలేకపోయింది. మహిళా ఓటర్లని తమ వైపు తిప్పుకోవడంలో కూడా సక్సెస్ కాలేకపోయింది. రైతులకు సంబంధించి రైతులను కూడా తమ వైపు తిప్పుకోవడం లోపల ఇండియా కూటమి సక్సెస్ కాలేకపోయింది. వీళ్ళలో ఉన్నటువంటి అనైక్యతే బీజేపీ పార్టీని గతంలో ఎన్నడూ లేనంత లార్జెస్ట్ పార్టీగా 132 స్థానాల లోపల విజయఢంకా మోగించగలిగింది. ఇక్కడ మహారాష్ట్ర ఎన్నికలను ప్రాంతీయ పార్టీలతో జతగడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గమనించాల్సింది ఏంటంటే రెబల్స్ లేకుండా ఐక్యంగా ముందుకెళ్తే ఖచ్చితంగా జార్ఖండ్లో సాధించిన విజయాలు దేశవ్యాప్తంగా సాధించవచ్చు. ఇక్కడ మహారాష్ట్రలో వాళ్ళ లోపల ఐక్యత లేకపోవడం వల్లనే మహారాష్ట్ర లోపల కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారాన్ని చేజెక్కించుకోలేకపోయింది. మొత్తంగా ఓబీసీ ఓటు బ్యాంకును పట్టడం లోపల కూడా ఇండియా కూటమి వెనుకబడ్డది. ఇక్కడ రైతుల ఆగ్రహాన్ని చల్లార్చడానికి పత్తి పంటను మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే ఎక్కువ రేటు కొంటామని షిండే ప్రభుత్వం చెప్పింది. తేమ ఉన్నప్పటికీ కూడా మేము ఆ పంటను కొంటామని చెప్పేసి షిండే ప్రభుత్వం కొన్నది. 15% తేమ ఉన్నా కూడా కొన్నారు. ఫుల్ ప్లెడ్జ్గా రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. ఫలితంగా రైతులు ఎక్కువగా ఉండే విదర్భ ఏరియాలో మహాయుతి దాదాపుగా అన్ని స్థానాల లోపల క్లీన్ స్వీప్ చేసేసింది. మహిళలకు సంబంధించి రాష్ట్రంలో మొత్తం 4.6 కోట్ల మంది మహిళల లోపల 40% మందికి పైగా ఈ స్కీమ్ ద్వారా నేరుగా ఆ మహిళల అకౌంట్ల లోపల నెలకు 1500 రూపాయలు పడతా ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా మహిళలకు ఇచ్చినటువంటి ఈ నగదును ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్ల లోపల వేస్తే ఖచ్చితంగా ఇట్లాంటి ఫలితాలు కనబడతాయి. అదేవిధంగా విమెన్ ఓటర్స్ మహాయుతి వైపు అట్రాక్ట్ అవ్వడానికి ఈ మహిళా లడ్కీ బహన్ యోజన అనేటువంటి పథకం బాగా ఉపయోగపడ్డది. ఇకపోతే మహావికాస్ అఘాడీ ఓటమికి కారణాలు ఏంటంటే దాంట్లో మూడు పార్టీలు కలిసి పనిచేసినా ఉమ్మడిగా అధికార పక్షం పైన దాడి చేయడం లోపల విఫలమైనవి. వాళ్ళ లోపల
ప్రభుత్వ తప్పిదాలను ప్రజలకు చెప్పడం లోపల, ఆ క్యాంపెయిన్ చేయడం లోపల వెనుకబడ్డాయి. ద్రోహం అనే కోణంలో మాత్రమే, ద్రోహం చేసి అధికారాన్ని తీసుకున్నారనే కోణంలో మాత్రమే ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ పార్టీలు ప్రచారం చేశారు. కానీ సమర్థవంతంగా బీజేపీ పార్టీని ప్రత్యర్థిగా ప్రజల ముందు ఫోకస్ చేయలేదు. ఈ కాంగ్రెస్కు బలమైన స్ట్రాటజీ లేదు. అక్కడ ప్రచారం అంతా ఉద్ధవ్ ఠాక్రే కేంద్రంగానే ప్రచారం జరిగింది. అభివృద్ధి మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాము, మేము ఏమేమి ఇస్తామనేటువంటి అంశాలను పక్కన పెట్టి ఈ రెబల్స్ను మనగించడం లోపల, అదేవిధంగా అధికారంలోకి వస్తే మేము ఏం చేస్తామని చెప్పే విషయం లోపల ఇండియా కూటమి మహారాష్ట్ర లోపల విఫలమైంది. తద్వారా మహారాష్ట్ర లోపల అతిపెద్ద మూల్యాన్ని చెల్లించుకున్నది. మొత్తంగా నిరుద్యోగులకు కూడా వరాలు ఇచ్చింది మహావికాస్ అఘాడి మహాయుతి టీం. ఏదైతే ఫ్యాక్స్కాన్ వేదాంత సెమీకండక్టర్ కంపెనీ మహారాష్ట్ర నుంచి గుజరాత్కు వెళ్ళిపోవడం, పూణేలోని అనేక కంపెనీలు గుజరాత్కు తమ బేస్ షిఫ్ట్ చేసుకోవడంతో మహారాష్ట్ర ప్రజలకు కోపం వచ్చింది. ప్రతిపక్షాలు ఈ విషయాన్ని లేవనెత్తి చూపిన నేపథ్యంలో తప్పును సరిదిద్దుకున్న కూటమి ఏకంగా ముంబైని $30 మిలియన్ 3,000 కోట్ల మెట్రోపాలిటన్ రీజన్గా మార్చేలాగా వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి చెందిన క్లాస్ స్వాప్ ఫోరంను ముంబైలో ఏర్పాటుకు హామీ ఇచ్చింది. ముంబైని జాతీయ స్థాయిలో కాదు కదా, ఏకంగా ఇంటర్నేషనల్ లెవెల్లో టాప్ సిటీగా మారుస్తుందని మహాయుతి చెప్పడం లోపల సక్సెస్ అయింది. ఇట్లా అనేక కారణాలు మహారాష్ట్ర లోపల వాళ్ళ యొక్క ఇండియా కూటమి అనైక్యతే ఇక్కడ ఎన్డీఏ కూటమి విజయానికి కారణమైంది. అంతకు మించి ఏది లేదు. ఇట్లా ప్రాంతీయ పార్టీలను ఏకం చేసుకోవడం లోపల, ప్రాంతీయ పార్టీలను కలుపుకొని పోవడం లోపల, సరైన స్ట్రాటజీని వ్యవహరించడం లోపల కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయితే రానున్న రోజుల్లో భారీ మూల్యాన్ని కూడా చెల్లించుకునేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇక్కడ జార్ఖండ్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఏదైతే వనరులను జార్ఖండ్ లోపల జల్ జంగల్ జమీన్ పరిరక్షణ కోసం ప్రజలు ఏదైతే ఇండియా కూటమి అదే వాయిస్ను బలంగా తీసుకెళ్ళింది. సో ఇక్కడ హేమంత్ సోరెన్ను అరెస్ట్ చేసినటువంటి సానుభూతి, అదేవిధంగా వాళ్ళ పైన ఎట్లాంటి తప్పిదాలు లేకపోవడం, ప్రజల లోపల కొంత సానుభూతి వర్కౌట్ అయింది. అదేవిధంగా బీజేపీని ప్రజలు అంటే జార్ఖండ్ లోపల కూడా ఎక్కువ స్థానాలే ఇచ్చారు. కానీ మార్జిన్కు అధికారానికి అవసరమైనటువంటి మార్జిన్ అయితే రాలేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా జార్ఖండ్ లోపల బీజేపీ అవతరించింది. జార్ఖండ్ లోపల కూడా ఇది దేశవ్యాప్తంగా నిన్న మహారాష్ట్ర, జార్ఖండ్ లోపల జరిగినటువంటి ఎన్నికలు. అదేవిధంగా ఇంకొక ఎన్నిక ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రియాంక గాంధీ భారీ విజయం. వయనాడ్ ఎంపీ బైపోల్లో 4,10,000 ఓట్ల మెజార్టీతోటి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన మొట్టమొదటిసారిగా గ్రాండ్ విక్టరీ సాధించింది ప్రియాంక గాంధీ. గత ఎన్నికల లోపల 3 లక్షల మెజార్టీతోటి రాహుల్ గాంధీ వయనాడ్ ఎన్నికల లోపల ఎంపీగా పోటీ చేస్తే ఆ ఎన్నికకు ఉప ఎన్నిక అనివార్యమైనప్పుడు ప్రియాంక గాంధీ ఆ స్థానం లోపల బరిలో నిలబడ్డది. 4 లక్షల మెజార్టీతోటి మొట్టమొదటిసారిగా 4 లక్షల పోటీ చేసిన మొదటిసారి 4 లక్షల ఓట్లతోటి గ్రాండ్ విక్టరీ సాధించింది. రెండో స్థానం లోపల సిపిఐ, మూడో స్థానం లోపల బీజేపీ నిలబడ్డది. పార్లమెంట్లో మీ గొంతును వినిపించేందుకు ఎదురు చూస్తున్నా, నాపైన ఉంచిన నమ్మకాన్ని కృతజ్ఞతతో పొంగిపోయా అంటూ ప్రియాంక గాంధీ మాటలు కూడా చూడొచ్చు. వయనాడ్ ఎంపీ స్థానానికి పోటీ చేసిన మొదటిసారి 4 లక్షల మెజార్టీతోటి ప్రియాంక గాంధీ పైన ఉంచినటువంటి నమ్మకాన్ని ఆమె నిలబెట్టుకున్నది. ఇక తాజాగా ప్రియాంక గాంధీ గతంలో రాహుల్ గాంధీకి మించినటువంటి మెజార్టీని సాధించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో నిన్న అతి పెద్ద సంతోషకరమైనటువంటి వార్త ఏదన్నా ఉన్నదంటే ప్రియాంక గాంధీ గెలుపు. ప్రియాంక గాంధీ పార్లమెంటులో తన వాణిని వినిపించేటందుకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇకపోతే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు స్పెషల్ గెస్ట్గా ప్రియాంక గాంధీ. వాయనాడ్లో గెలుపు తర్వాత పార్టీలో పెరిగిన ప్రయారిటీ, త్వరలో ఢిల్లీకి సీఎం విజయోత్సవాలకు రావాలని ఇన్విటేషన్, సోనియా రాహుల్కు సైతం ఆహ్వానం, ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించాలని ప్లాన్. తెలంగాణ రాష్ట్ర సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించినటువంటి పనులు పూర్తవుతున్న నేపథ్యం లోపల గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా అధికారికంగా
తెలంగాణ రాష్ట్ర సచివాలయం లోపల ఆవిష్కరించేటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ కుటుంబాన్ని ఆహ్వానించాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తూ ఉన్నది. డిసెంబర్ 9వ తారీఖున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆ ప్రమాణ స్వీకారానికి గాంధీ కుటుంబం సోనియా గాంధీ ఫ్యామిలీతో సహా వచ్చింది. కాకపోతే ఈసారి ఒకవేళ సోనియా గాంధీ అనారోగ్య వార్తలు కూడా వినబడుతున్న సందర్భం లోపల ఒకవేళ రాకపోతే కనుక ప్రియాంక గాంధీ చీఫ్ గెస్ట్గా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఈ ముగ్గురిని రప్పించే దిశగానైతే కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తూ ఉన్నది. ఈ సమావేశం లోపలనే ఈ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ లోపల జనాలు కూర్చునేటందుకు అసెంబ్లీ ప్రాంగణం సరిపోదు కాబట్టి మొత్తం ట్యాంక్ బండ్ చుట్టూ స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రజల్ని అక్కడ ఎంగేజ్ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తూ ఉన్నది. ఈ సమావేశాలకి ఈ విగ్రహావిష్కరణకి ప్రియాంక గాంధీ మొట్టమొదటిసారిగా రాష్ట్రానికి రాబోతున్నట్టుగా 2-3 రోజుల లోపల సీఎం ఢిల్లీకి వెళ్ళి ప్రియాంక గాంధీకి స్వయంగా ఇన్విటేషన్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇవి వారం రోజుల పాటు 1వ తారీఖు నుంచి వారం రోజుల పాటు జరిగేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఇది మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ సంబంధించినటువంటి ఎన్నికను దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నటువంటి సందర్భం లోపల రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు ప్రియాంక గాంధీని చీఫ్ గెస్ట్గా పిలిచేటువంటి వార్తను ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక బీజేపీని జార్ఖండ్ పట్టించుకోలేదు. ఇండియా కూటమి గెలుపు అందరి విజయం. మైన్స్ మినరల్స్ స్థానిక ప్రజలకే చెందాలి. అదానీ అంబానీ వంటి క్రోనీ క్యాపిటలిస్టుల కోసం బీజేపీ కుట్ర. రాంచీలో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు. ఇక్కడ బీజేపీని జార్ఖండ్ పట్టించుకోలేదు. ఏదైతే సహజ వనరుల దోపిడీకి అదానికి హెల్ప్ చేస్తున్నారనేటువంటి విషయాన్ని సోరెన్ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా బలంగా తీసుకెళ్ళగలిగింది. మన రాష్ట్రం లోపల బీజేపీకి అధికారాన్ని ఇస్తే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులన్నింటినీ కూడా బీజేపీ కొల్లగడుతుంది, బీజేపీ అదానికి అప్పచెప్తుంది అని చెప్పేసి అదాని అంబానీ వంటి వాళ్ళకు అప్పచెప్పేటందుకే బీజేపీ ఇక్కడ పాగా వేస్తుంది అనేటువంటి విషయాన్ని సోరెన్ పార్టీ బలంగా ప్రజల లోపలికి తీసుకెళ్ళగలిగింది. ఇట్లా బీజేపీ పార్టీ యొక్క ఉద్దేశాన్ని బలంగా ప్రజల లోపలికి తీసుకెళ్లడం లోపల మహారాష్ట్ర లోపల ఇండియా కూటమి విఫలమైంది. ఇక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా సఫలమైంది. ఇది మొత్తంగా మైన్స్ మినరల్స్ స్థానిక ప్రజలకే దక్కాలనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రజల లోపలికి తీసుకెళ్ళగలిగారు. కాంగ్రెస్ ఐరన్ లెగ్ పార్టీ దాంతో జతగడితే మునుగుడే. ఆ పార్టీకి మహారాష్ట్రలో పట్టినకైతే తెలంగాణలో రాష్ట్రంలో ప్రజా తిరుగుబాటు రాబోతున్నది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే సర్కారును ఊలుస్తారంటూ బండి సంజయ్ మాట్లాడుకొచ్చింది. దేశ భవిష్యత్తుకు ప్రాంతీయ పార్టీలే పునాదులు. మహారాష్ట్ర జార్ఖండ్ ఫలితాలతో తేలిపోయింది. బలమైన ప్రతిపక్షంగాను నిలవలేని దుస్థితి కాంగ్రెస్ది. రేవంత్ రెడ్డి ఇకనైనా 6 గ్యారంటీలపైన ఫోకస్ పెట్టాలి. లోకల్ పార్టీలను అంతం చేసేందుకు బీజేపీ కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయంటూ కేటీఆర్ మాట్లాడుకొచ్చింది. ఈ కేటీఆర్ పైన క్రిమినల్ పిటిషన్ నాంపల్లి స్పెషల్ కోర్టులో దాఖలు చేసిన సృజన్ రెడ్డి. అమృత్ టెండర్లపైన మాజీ మంత్రి ఆరోపణలు నిరాధారం. పారదర్శకంగా ఆన్లైన్లోనే టెండర్లు వేసిన శోధ కంపెనీలో నాకు ఎట్లాంటి షేర్లు లేవంటూ సృజన్ రెడ్డి కేటీఆర్ పైన క్రిమినల్ కేసు వేసిండు. కౌన్ బనేగా టీజీపీఎస్సీ చైర్మన్. సర్కారుకు చేరిన 45 దరఖాస్తులు. రేసులో రిటైర్డ్ ఐఏఎస్లు, ప్రొఫెసర్లు. వచ్చే వారం ఎంపిక ప్రక్రియ పూర్తి. వెంటనే గవర్నర్ ఆమోదం కోసం ఫైల్. బీసీ వైపు సీఎం మొగ్గు. టీజీపీఎస్సీ చైర్మన్ పదవి ఆశిస్తున్నటువంటి వాళ్ళు నిన్న 20వ తారీఖుకి ఈ అప్లికేషన్లు పూర్తి అయిపోయినాయి. దాదాపుగా 45 దరఖాస్తులు గవర్నమెంట్కు అందినాయి. దాంట్లో ప్రధానంగా రిటైర్డ్ ఐఏఎస్లు, ప్రొఫెసర్లు కూడా ఉన్నారు. వీళ్ళందరి లోపల 2 ఏడాది 2 ఏళ్ళగా పదవి కాలం కాకుండా 6 ఏళ్ల పాటు కొనసాగే విధంగా ఎవరైతే వాళ్ళ కోసం ప్రభుత్వం అన్వేషిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. దాంట్లో మరి ముఖ్యంగా బీసీని టీజీపీఎస్సీ చైర్మన్గా నియమించే దిశగా రేవంత్ రెడ్డి సీఎం చూస్తున్నట్టుగా అయితే తెలుస్తూ ఉన్నది. వచ్చే నెల 3వ తారీఖున
ఇప్పుడు ఉన్నటువంటి ఏ చైర్మన్ అయితే ఉన్నారో ఆయన పదవి కాలం కూడా ముగుస్తూ ఉన్నది. మహేందర్ రెడ్డి పదవి కాలం కూడా ముగుస్తూ ఉన్నది. 3వ తారీఖుకి ఆయనకు 62 ఏళ్ళు నిండిపోతున్నాయి. కాబట్టి ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చి ఈ లోపే ఆయన నియామకం చేపట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. ఈ పదవిని బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్లకు కట్టబెట్టేందుకు సీఎం ఆసక్తి చూపుతున్నట్టుగా ఒక వార్తనైతే చూడొచ్చు. ఇకపోతే హిందీ మహావిద్యాలయ ఓయూ అఫిలియేషన్ రద్దు, అటానమస్ గుర్తింపు రద్దు చేయాలని యూజీసీకి సిఫార్సు, విద్యార్థుల మార్కుల జాబితాలో అక్రమాలు, ఓయూ అధికారుల సంతకాలు ఫోర్జరీ, వచ్చే విద్యా సంవత్సరం యూజీ అడ్మిషన్లకు నో పర్మిషన్, ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు నో ప్రాబ్లం. ఇది ఫోర్జరీ చేసిరట, తీసేసిరు. ఇక రియల్ రంగం పైన హైడ్రా ఎఫెక్ట్ లేదు, గతం కన్నా పెరిగిన రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం, ఈ శాఖతో సర్కారుకు 8,360 కోట్ల ఇన్కమ్, పాత అప్పులు వడ్డీల చెల్లింపులకు ప్రభుత్వం ప్రాధాన్యం, ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకే 15,152 కోట్లు చెల్లించింది. అక్టోబర్లో ప్రభుత్వ ఆదాయ వ్యయాలపైన కాగ్ నివేదిక ఇచ్చింది. మొత్తంగా తెలంగాణ లోపల రియల్ ఎస్టేట్ రంగం పైన హైడ్రా ఎఫెక్ట్ ఉన్నది, మొత్తము నష్టపోతున్నది. హైడ్రా ఎఫెక్ట్ తోటి రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలైపోయిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు విమర్శలు చేసినాయి. కానీ కాగ్ నివేదిక దానికి భిన్నంగా ఉన్నది. రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం గతం కన్నా పెరిగింది అంటూ కూడా ఒక వార్తని ఇక్కడ రాసుకొచ్చారు. ఇది చూడండి, పాత అప్పులు వడ్డీలు చెల్లింపులకు, పాత అప్పులు ఆ అప్పులకు వడ్డీలు కట్టడానికే ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నదని ఒక వార్త. సర్కారుకు 8,360 కోట్ల ఇన్కమ్ ఈ శాఖ నుంచి వచ్చింది, రిజిస్ట్రేషన్ శాఖ నుంచి. ఇక ఇప్పుడు ఈ వార్తను బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ ఎట్లా చూస్తుందో చూడాలి. రియల్ ఎస్టేట్ రంగం మొత్తం పడిపోయిందని, ఈ ప్రచారంలో అసలు ఎట్లాంటి నిజం లేదని ఈ వార్తను చూస్తే అర్థమవుతుంది. రాష్ట్ర ఆదాయ వ్యయాలపైన అక్టోబర్ నెలకు సంబంధించిన నివేదికను కాగ్ విడుదల చేసింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా గత ఏడాది కన్నా ఈ ఏడాది ఆదాయం పెరిగింది. ఈ వార్తను పెద్ద కళ్ళప్పయించి చూడాల్సిందే, కేటీఆర్ చూడాలి. మొత్తము రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఇస్తున్నారు. మీరు చేసిన అప్పులు 15,000 కోట్లు, 15,152 కోట్లు అక్టోబర్ వరకే కట్టారు, అప్పులు కడుతున్నారు. 85% పైగా ఇప్పటికే అప్పులను కట్టింది ప్రభుత్వం అంటూ కూడా కాగ్ నివేదిక చెప్పింది. ఇది కాంగ్రెస్ పార్టీ చెప్పలే, ఇంకెవరో చెప్పలే. కాగ్ నివేదికలు ఇక్కడ స్పష్టంగా కనబడతాయి. రియల్ ఎస్టేట్ రంగం పైన హైడ్రా ఎఫెక్ట్ లేదు అంటూ కూడా ప్రధానంగా ఒక వార్తనైతే చూడవచ్చు. ఇక రాష్ట్రంలో 10 రోజులకు విద్యార్థి మృతి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 42 మంది పిల్లల మరణం, విషతుల్య ఆహారంతో పసిబిడ్డల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా, బాధిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్. ఎమ్మెల్సీ కవిత చాలా రోజుల తర్వాత బయటకు వచ్చింది. విద్యార్థుల 42 మంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మరణించారని ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చి పార్టీకి సంబంధించినటువంటి ఒక కండువ కూడా వేసుకోలేదు. అంటే కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. తెలంగాణ లోపల కవిత కొత్త పార్టీతోటి ప్రజల లోపలికి వెళ్ళాలని చూస్తూ ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ ఎట్లాగో మునిగిపోతున్నటువంటి నావ, ఆ పడవలో ఎక్కిందనుకో మునిగిపోతాం. కాబట్టి కొత్త పార్టీ పెట్టే ఆలోచన లోపల కవిత ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే పిల్లలకు సంబంధించినటువంటి అంశం మాట్లాడే క్రమం లోపల ఇవాళ అధికారానికి దూరమయ్యారు, ఆగుతలేరు. ఇక కల్వకుంట్ల కుటుంబం అధికారానికి దూరం అయిన తర్వాత ఆగమాగం అవుతూ ఉన్నారు. రాష్ట్రంలో నలుగురు 4 వైపులా, ఒకళ్ళు ఖమ్మంలో మీటింగ్ పెడతారు, ఒకళ్ళు కొడంగల్లో మీటింగ్ పెడతారు, ఒకళ్ళు ఫామ్ హౌస్లో మీటింగ్ పెడతారు. ఇక అక్క మిగిలిపోయిందిగా, అక్క ఏదో ఒక దగ్గర ఒక స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఆడ బాసర IIITకి సంబంధించినటువంటి విద్యార్థులు రోడ్లెక్కి కొట్లాడినటువంటి సందర్భాలు గుర్తులేవా? మహబాద్ సంబంధించినటువంటి గురుకుల పాఠశాలల లోపల ఫుడ్ పాయిజన్ అయిపోయి విద్యార్థులు చనిపోయిన సంఘటనలు గుర్తులేవా? ఉద్యోగాల కోసం రోడ్డెక్కి వాళ్ళ తనువులు జాలించుకున్నటువంటి సంఘటనలు గుర్తులేవా? ఇంకా జనాలు మర్చిపోలే మీరు చేసినటువంటి అరాచకాలను. ఏదేమైనప్పటికీ ఫుడ్ పాయిజన్ అంశం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న తక్షణమే చర్యలు తీసుకొని ఆ ఫుడ్ను
సప్లై చేస్తున్నటువంటి అధికారులను కూడా తొలగించడం జరిగింది. ఇట్లా వెంటనే ఎక్కడికన్నా ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా అధికారులపైన వెంటనే చర్యలు తీసుకున్నారా మీరు? ఎందుకంటే ఆ హాస్టల్ నిర్వహించేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే, ఆ హాస్టళ్లకు ఫుడ్ సప్లై చేసేది బీఆర్ఎస్ పార్టీ కాంట్రాక్టర్లే. కాబట్టి వాళ్ళపైన చర్యలు లేవు. ఇక్కడ అట్లాంటిది ఏం లేదు కదా, వెంటనే చర్యలు తీసుకున్నారు. విషతుల్య ఆహారంతో పసిబిడ్డల ప్రాణాలు పోతున్నా పట్టించుకున్నాడు కాబట్టి వెంటనే చర్యలు తీసుకున్నారు. మీ హయాంలో దవాఖానలో పడితే ఎన్నడన్నా పరామర్శించిర్రా? స్థానిక ఎమ్మెల్యేలు పోయిర్రా? మంత్రులు పోయిర్రా? మాట్లాడిర్రా? ఇలా ఖాళీ గజ్జ కట్టుకొని తిరుగుతున్నారు. ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోసేటందుకు, విమర్శలు చేసేటందుకు ఇట్లా తిరుగుతూ ఉన్నారు. ఇక గ్రూప్ 4 గ్రూప్ 4 అపాయింట్మెంట్ ఆర్డర్స్. పెద్దపల్లి జిల్లాలో నిర్వహించే నిరుద్యోగ యువత సభలో పంపిణీ 28 నుంచి 3 రోజుల పాటు మహబూబ్ నగర్లో రైతు సదస్సు. 9 లక్షల మంది మహిళలతో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ పండుగలాగా ప్రజాపాలన విజయోత్సవాలు. రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి. కొండపోచమ్మ మల్లన్న సాగర్ పైన సమగ్ర నివేదిక ఇవ్వండి. 2 ప్రాజెక్టుల నుంచి హైదరాబాద్కు నీటి తరలింపు పైన, నీటి లభ్యత వ్యయం పైన పూర్తి అధ్యయనం చేయాలి. 1వ తేదీ వరకు టెండర్లకు వెళ్లేలాగా కార్యాచరణ. 20 టీఎంసీల గోదావరి జలాల తరలింపు పైన సమీక్ష. ఫార్మసిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్. యువతకు ఉపాధి కల్పించడం కోసమే కొడంగల్లో ఏర్పాటు. లగచర్లలో కుట్ర చేసిన వాళ్ళను వదిలిపెట్టమంటూ ముఖ్యమంత్రి. రైతులపైన పెట్టిన కేసులు ఎత్తేయాలి వామపక్ష నాయకుల వినతి. అది ఫార్మసిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్గా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. గత కొన్నేళ్లుగా ఆ ప్రాంతం వివక్షకు గురైంది, అభివృద్ధికి నోచుకోలేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఇండస్ట్రియల్ కారిడార్ను ఏర్పాటు చేస్తున్నాం తప్ప ఆ రైతులను ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశం కాదు. స్వచ్ఛందంగా అక్కడ రైతులు భూములను ఇచ్చిర్రు, దానికోసమే వాళ్లకు పరిహారం పెంచాలి. అదేవిధంగా వాళ్ళ ఇష్టంతో ఆ ప్రాంతం లోపల మేము ఏర్పాటు చేస్తాము. వాళ్ళు నా రైతులు, నా ప్రాంత ప్రజలు, వాళ్ళని నేను ఎందుకు నష్టపరుస్తా అంటూ కూడా రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి మాటలు మనం చూడొచ్చు. ఇది ప్రధానంగా ఉన్నటువంటి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.